ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కానీ నాన్న అంత పెద్ద స్టారు, భయంకరంగా సంపాదించేశారు. అమ్మ చాలా యంగ్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేకపోతే వేరే కంట్రీకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అవుతుంది, యాజ్ యూజువల్గా ఎప్పుడులాగే అట్లీస్ట్ స్టిక్ అయినా నడుస్తారు అనేవి చెప్పలేదా? లేదు, అట్లా వదిలేశారు అనేది కూడా ఒకటి ఉంది. లేదు, ఇప్పుడు మీకు కేసు ఎలాంటి కేసు అంటే, ఇంగ్లీష్లో సూపర్ మ్యాన్ యాక్ట్ చేసిన క్రిస్టోఫర్ రీవ్స్ అని ఉంటాడు. ఆయన కూడా సేమ్, ఆయన గుర్రం నుండి పడిపోయాడు. వెనకాల L12 L13 అని మీకు వర్టిబ్రే ఉంది కదా, అక్కడ కింద తగిలితే ఈ బొడ్డు కింద నుండి స్పర్శ లేకుండా నర్వ్ కట్ అయిపోయింది. వెనుకోస లోపల ఉండేది కట్ అయిపోయిందంటే మీకు ఎలక్ట్రికల్ పల్సెస్ ఉండదు. అంటే కాళ్ళు జరపాలి అని నేను ముందు పెట్టాలన్నా కూడా నాకు బ్రెయిన్కి వెళ్తుంది ఇన్ఫర్మేషన్, వెళ్ళి అది కాంప్రిహెండ్ చేసి నేను చెప్తే కాలు కదులుతుంది. అది మీకు ఇక్కడ L12 L3 ఐఎమ్ నాట్ ష్యూర్. సో అది కట్ అయిపోయేసరికి ఏంటంటే సెన్సేషన్ లేదు, ఒకసారి కంప్లీట్లీ డౌన్. సో మేము ఒకసారి ఇక్కడ గాంధీనగర్లో ఉండేటప్పుడు ప్రొద్దున లేచి చూస్తే మొత్తం చీమలు మా అమ్మ కాలు మీద అంతా రక్తం వెళ్తా ఉంది ఫుల్. అంత స్పర్శ అనేది ఉండదు మనిషి, కాలు కట్ చేసినా కూడా తెలియదు, అంత ఇదనమాట. సో అలా పడిపోయింది. అదే ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు దట్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అక్కడ నుండి హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామింగ్ చేశాను, సైబర్ C++ అవన్నీ అయిపోయింది. ఇంకా మా ఫాదర్ అన్నారు, నేను సినిమాలో ఆఫర్ ఇస్తాను రా, యూ వాంట్ టు జాయిన్ అన్నారు. అనేసరికి అప్పుడు పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్స్ని ఒక్కొక్క రోజు కలవడం స్టార్ట్ చేశాను. ఏంటండి ఎలా ఉంటుందంటే, చాలా పెద్ద స్టార్స్ కూడా అదే చెప్పారు, నాకు మీ నాన్నకు ఉండే రెస్పెక్ట్ నీకు రాదు. ఎందుకంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసి ప్రూవ్ చేసుకొని వచ్చారు కాబట్టి, ఆయన ఎంటర్ అయ్యారంటేనే ఆటోమేటిక్గా ఎవరైనా సరే రండి మాట్లాడు, నువ్వు యాక్టర్ కొడుకు అనాలంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ మంచి చెడు అన్నీ చూసిన తర్వాత ఆ చెడు ఎక్కువ చూసి భయపడిపోయాను. మీకు తెలుసు కదా, ఏ ఇండస్ట్రీలోనో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అది చూసి భయపడిపోయి, ఇంతకాలం మా నాన్నకు రెస్పెక్ట్ ఉంది, నా వల్ల ఏమైనా చెడిపోతుందేమో, నేను మా నాన్న లెవెల్కి రాగలుగుతానో లేమో. ఆయన ఎక్సీడ్ అయ్యి వెళ్ళడం వేరే విషయం. ఎందుకంటే కంపేర్ చేసుకుంటాం కదా, మా నాన్న ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నా, నా వాయిస్ ఇలా ఉంది, హైట్ ఇలా ఉన్నా, ఓకే హైట్ ఆల్మోస్ట్ హ్యావ్ కమ్ ఈక్వల్, బట్ వర్కౌట్ చేస్తే బాడీ వస్తుంది. ఓకే, బట్ దట్ వాయిస్ రాదు. ఆయన శివాజీ గణేషన్ తమిళ యాక్టర్, ఆయన ఒకసారి కాంప్లిమెంట్ ఇచ్చారు, రంగనాథ్ యువర్ డిక్షన్ ఈజ్ వెరీ నైస్. అంటే పలికే పలుకు ప్రతి శబ్దంలోనూ చాలా బాగుంటుంది. ప్లస్ తెలుగులో కూడా ఆయన డబ్ చేస్తారు కదా. ఎవరు? నాన్నగారే ఫస్ట్ నుంచి కూడా సింగిల్ టేక్ యాక్టర్ ఆయన. ఏంటంటే మెమరీ చాలా ఎక్కువ. మీరు ఒక 2 పేజీలు 10 పేజీలు ఇచ్చినా టక 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 చెప్పేసి వెళ్ళిపోతారు. తడబడ్డం ఇవి ఏమి ఉండదు. డైలాగ్ చదివచ్చామా, ఎవరెక్కడ కూర్చోవాలి, ఏంటి షార్ట్, ఏంటి సీను, మీరేం చెప్తారు, నేను ఎప్పుడు చెప్పాలి, అంతే తప్ప. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన డాన్స్ గురించి ఎలా మాట్లాడుకుంటారో, ఆయన డైలాగ్స్ గురించి అలాగే. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అమ్మ బెడ్ మీద అట్లా? మరి ఇంకా అదే 2000 అంటే 1996 95 పెట్టుకోండి, 95 to 2009 అంటే ఎన్నేళ్ళు, 13 years. కానీ మీరు అంత బాగా చూసుకున్నారు కదా అమ్మని. ఫస్ట్ పడిపోయిన తర్వాత ప్రేమ ఏమో ఎక్కువ చూపించారు, తర్వాత ఏమో మెయిన్ పాయింట్కి వస్తాను. సో అంతవరకు వచ్చిన హైదరాబాద్ వచ్చిన స్టోరీ తర్వాత ఏంటంటే, అప్పుడు నాన్నకి సినిమాలు తగ్గిపోయి మేము ఇచ్చే రెంట్ నుండి ఇంకా వీ కేమ్ డౌన్. ఆయనకి ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఏంటి నాకు తెలియదు కదా. సో నాన్న 300 సినిమాలు తీశారు ఆయన. సో ఇల్లు సంపాదించారు ఆయన, ఎన్ని లక్షలు సంపాదించి ఎన్ని దానాలు ధర్మాలు చేశారో నాకు తెలియదు కానీ. సో ఇల్లు రెంట్ కట్టని పరిస్థితికి వచ్చిందా? ఇల్లు రెంట్ కట్టడం కాదు, రుక్మిణి అపార్ట్మెంట్స్లో 2000 వీఆర్ పేయింగ్ 2500. అక్కడ నుండి దాని పక్క వీధిలోనే గల్లీలోనే అక్కడ మేము వెళ్ళేసరికి రెంట్ 800 అంత. సింగిల్ బెడ్రూమ్, సింగిల్ హాల్, ఇంకో బెడ్రూమ్ లాగా చిన్నది, కిచెన్, అంతే. ముగ్గురం రాత్రి పడుకోవాలంటే మా మదర్ అక్కడ హాల్ లాంటి దానిలో పడుకుంటే, మా నాన్న ఒక రూమ్లో, నేను మేడపైన దీనిపైన టెర్రస్ పైన వెళ్ళి పడుకునేవాడిని. ఇవి ఎంతమంది తెలుసు. అంత కష్టాలు వచ్చేసి, కానీ నేను చదివిన తర్వాత నాకు క్రికెట్ అవ్వడం లేదని చెప్పి నేను నాన్న ఇంకా ఐ థింక్ కలుగు మా ఫ్రెండ్ దుబాయ్కి వెళ్ళాడు. సో నేను అక్కడికి వెళ్తా, డబ్బులు పంపిస్తా, యూ ప్లీజ్ టేక్ కేర్, నేను కొంచెం సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వండి, బట్ అన్నీ చూసుకుంటానంటే మా నాన్నకి అది ఇష్టం లేదు. వీడు ఒక్కడే కొడుకు, కష్టమైన నష్టమైన నాతోటే ఉండాలి, నా ప్రేమ ఉంటుంది చూసారా. అక్కడ నేను దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్కి వెళ్ళి 2 years ఉండి ఆల్మోస్ట్ సెట్ చేసుకున్నాను లైఫ్, ఇంకా మీదట ఎలా ఉండాలి ఏంటని. అది సెట్ చేసుకునే టైంకి ఏంటంటే, మా ఫాదర్కి అప్పుడు రాఘవేంద్రరావు గారు ఆపర్చునిటీ ఇచ్చారు.
ఇది మన శాంతి నివాసం. అది ఈయన ఎస్వి రంగారావు గారితో ఆయన సినిమా తీద్దాం అనుకున్నారు. అది మా నాన్న చెప్పింది నాకు. రాఘవేంద్రరావు గారు ఎస్వి రంగారావు గారితో తీద్దాం అనుకున్నారు, కానీ ఆయన లేరు. కానీ ఇప్పుడు ఒక టీవీ సీరియల్గా తీయాలంటే రంగనాథ్ అయితే బాగుంటుందని ఆయనకి ఛాన్స్ ఇచ్చారు. నేను మొన్న కలిసినప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రాఘవేంద్రరావు గారిని కలిసాను. అప్పుడు ఆయన కూడా అదే అన్నారు, తెలుసా మీ నాన్నకి నేనే ఛాన్స్ ఇచ్చానంటే మనకెందుకు తెలియదు, అంత గొప్ప వాళ్ళు కదా. సో నేను అప్పుడు దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుండి అప్పుడే వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు రాజమౌళి గారి షూటింగ్ శాంతి నివాసం ఉంటే రారా ఒకసారి సెట్కి రారా అన్నారు. వెళ్తే రాజమౌళి గారి గురించి బాగా గొప్పగా చెప్పారు. ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్, చాలా తెలివితేటలు చాలా బాగుంది, టైం ఎక్కువ తీసుకుంటాడు కానీ ఎలాగ కన్సీవ్ చేయాలి అవన్నీ. నేను చిన్నప్పుడు ఈ సినిమాలు చూసేటప్పుడు ఎవరైనా హీరో అవ్వాలనుకుంటారు. నేనంటే ఒక సీన్ వచ్చిందంటే అది ఎలా పండాలి, స్క్రీన్ ప్లే ఇవన్నీ మాట్లాడాలి. దాన్ని బట్టి చూసి మా నాన్నకి ఏంటంటే నాకు కొంచెం టెక్నికల్ సైడ్ అంటే సినిమా డైరెక్షన్ సైడ్ ఒక అవగాహన ఉంది, వీడిని అందులో ఎంకరేజ్ చేస్తే పైకి వస్తాడని. అప్పుడు నన్ను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇండియాలో అప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ తోటి పంపిస్తానన్నారు. అదే నేను కనుక్కున్న తర్వాత ఇదంతా వద్దు మనకి రాదు, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒరే తురే అనేస్తారు, నన్ను బాగా చూసుకున్నారు, ఎక్కడికి వెళ్ళినా రంగనాథ్ గారు కొడుకుంటే ఒక రెస్పెక్ట్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ అది పోతుంది అనేసి నేను సినిమా ఇండస్ట్రీ రాకపోవడం కారణం. నాకు ఒక 3-4 సినిమాలు ఆఫర్స్ కూడా వచ్చాయి హీరోగా చేయడానికి. నేను దుబాయ్ నుండి వచ్చిన తర్వాత ఫోటోలు బాలకృష్ణ గారు మా పెళ్ళైన తర్వాత వచ్చి చూసిన తర్వాత బాలకృష్ణ గారు పక్కన బాగున్నాడండి, తెల్లగా అందంగా ఉన్నాడు, ఐ థింక్ వీ షుడ్ ట్రై అంటే చేస్తావారంటే వద్దు నాన్న నా వల్ల కాదు, ఎందుకంటే పోలుస్తారు కదా. సో దుబాయ్కి వెళ్ళే దుబాయ్ నుంచి వచ్చి మీరు పెళ్లి చేసుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన తర్వాత 800 రెంట్ ఇంట్లోనే ఉంటున్నారా ఇక్కడ? అప్పుడు అక్కడే ఉన్నారు. నేను దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరిని షిఫ్ట్ చేసి రుక్మిణి అపార్ట్మెంట్స్ మళ్ళీ అక్కడికి పాతదానికి వచ్చి మళ్ళీ ఇక మీద లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ ట్రాన్సిషన్ ఫేజ్ లో నేను కూడా ఉన్నా. దుబాయ్లో ఒక పెద్ద బ్రిటిష్ కాలేజ్ ఉంది, వాళ్ళ దగ్గర సెటిల్ అవ్వడము అవి ఇవన్నీ చాలా చూస్తున్నాం. సో వచ్చిన తర్వాత ఏంటంటే అమ్మని చూసేసరికి ఇంకా ఉండిపోరా, ఏదైనా సరే మన అడుక్కు తిన్నా ఏమైనా మంచి చేసినా, మీ నాన్నకి ఇప్పుడు శాంతి నివాసం చేస్తున్నారు, నాకోసం లైఫ్లో నువ్వు ఏది కోల్పోయినా పర్వాలేదు అమ్మ కోసం చేశాను చెప్పరా అన్నాడు. ఇంకేమంటా ఆవిడ వెళ్ళిందే ఆవిడ కోసం, వెళ్ళిందే మా నాన్న కోసం, మళ్ళీ పైకి రావడానికి నా కెరియర్ ఒక సైడ్. మీకు అప్పటికి 24-25 వయసు అన్నారు, 26-27కి వచ్చేసారు కూడా. కనీసం ఇంట్లో పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్గా డబ్బు ఎటు వెళ్తుంది, ఏం కొన్నాము అంటే మీకు కొంచెం కూడా బాధ్యత లేకుండా వ్యవహరించారా? లేకపోతే నాన్న తీసుకునే అంటే మీరు ఆ బాధ్యతలు తీసుకునేదాకా ఆయన వద్దులే అని చిన్నపిల్లోడని, లేకపోతే పాడు చేసేస్తాడేమో, డిసిషన్ మేకర్ నేనే ఉండాలి? నో ద పాయింట్ హియర్ ఇస్ కొన్ని నేను చెప్పను, నువ్వు నన్ను అడగద్దు అనే ఒక లైన్ డ్రా చేసి ఒక తండ్రి సొంత ఇల్లు కూడా లేకుండా. నేను అదే అంటాను కదా, ఒక మనిషి ఇప్పుడు నేను మా నాన్నకి గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే ప్రైవసీ. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, అకౌంట్ నుండి ఎలా వెళ్తుంది అనేది తెలుసుకోవడం పిల్లలుగా మా బాధ్యత, కొడుకు మీ బాధ్యత. కరెక్ట్. సో పెళ్ళి వెళ్ళిపోయారు. సో అమ్మకి హెల్త్ బాగాలేదు, ఆమెకి మెడిసిన్ కానీ బెడ్డెడ్, 10 మనిషి దొరికితే డబ్బులు ఇవ్వాలి. సో అవన్నీ కూడా మా నాన్న మీద ఒక మర్యాద కొద్ది, ఏంటంటే ఆయనకి కొన్ని విషయాలు నచ్చవు. నేను ఎంత సంపాదిస్తున్నా, నా డబ్బు ఎవరికి, అల్లుడికి పెద్ద అల్లుడికి ఇస్తున్నానా, చిన్న అల్లుడికి ఇస్తున్నా, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నానా, వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఏమేం కావాలో కొనిస్తున్నానా, బయట వాళ్ళకి ఇస్తున్నానే, నన్ను అడగద్దు అనే రకం మనిషి దగ్గర, సెన్సిటివ్గా ఉండే మనిషిని రెస్పెక్ట్ చేయడం ఏంటంటే అడగకుండా ఉన్నాడు. అడగరా అమ్మ అడగదు, నేను అడగదు. సో మనకు అర్థమైనప్పుడు ఏంటంటే మనమే కనీసం 800 రూపాయలు ఇంట్లో రెంట్కి పోయినప్పుడు అయినా అడుగుతారు కదా, అమ్మ ఏంటి రాజభోగాల దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చేసారు. ఆయన సెన్సిటివిటీ అది కదా. ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళకి తెలియని ఏంటంటే వీళ్ళు పిల్లలు చంపేశారు, కొడుకు చంపేశాడు, అనాథగా వదిలేశారు అంటారు, కానీ మేము పడిన కష్టాలు, మా ప్రయాణం అనేది మా నాన్న మాకు నేర్పించిన లైఫ్ గురించి అనేది లైఫ్ ఇస్ జర్నీ. నువ్వు కొడుకు అంతవరకు నీ లైఫ్, తండ్రి నేను ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే, అది లైన్. నేను ఎంత సంపాదిస్తున్నా, ఎవరికి పెడుతున్నా, ఏం చేస్తున్నా, యూ షుడ్ నాట్ ఆస్క్ అని చెప్పేటప్పుడు, చెప్పకుండా చెప్పేటప్పుడు యూ కెన్ నాట్ ఆస్క్ కదా. ఓకే, అయినా నేను అడుగుతా. ఇప్పుడు నేను కనుక్కోవాలంటే కనుక్కోలేనా? ఒక సినిమాకి ఎంత పేమెంట్ వస్తుంది, బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, నాకు తెలీదా? ఆ మనిషికి ఇచ్చే గౌరవం అనేది చనిపోయేంత వరకు ఆ గౌరవం అనేది ఇవ్వాలి. తండ్రి మంచోడైనా చెడ్డోడైనా వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళని వదలడమే ఒక గొప్పతనం. పిల్లలు వాళ్ళ పేరు చెడగొట్టడం కాదు. వాళ్ళకి మనం ఎంత సహాయం చేసినా ఏం చేసినా ఇప్పుడు ఏంటంటే ఇంతకాలం ఇప్పుడు నేను మా ఫాదర్ ప్లేస్లో ఉంటే నా భార్య పడిపోయింది, అయిపోయిన తర్వాత నా కొడుకు నేను చూసుకుంటాను అని ఆయన బయటగా నన్ను ఉంటే అది ఒక గొప్పతనం. నా కొడుకు లేరు, నేనే హెల్ప్ చేస్తున్నా, నేనే చూసుకుంటాను అంటే పబ్లిక్ ఏమంటారు చెప్పండి మీరే. అరే పిల్లలు మీరు వెళ్ళిపోయారు కదా, ఇంకా
పెళ్ళి ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, అక్కడ కోడలు ఉంది, కోడలు ఎంత సేవ చేస్తుంది, కొడుకు ఏం చేస్తున్నాడు, కొడుకు ఎంత కష్టపడుతున్నాడు మాతో పాటు ఉండడానికి, కష్ట సుఖాలు ఎంత పచ్చుడు, ఇలాంటివి మీరు మీ కొలీగ్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మీరు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నా భార్యని నేను చూసుకుంటున్నాను, నేను ఉంటున్నాను, చేస్తున్నా అంటే, కొడుకు దుబాయ్కి వెళ్ళాడు, వాడేదో సంపాదించి సెటిల్ అయ్యి మమ్మల్ని చూసుకోవడానికి వెళ్ళాడు, పంపించాము, అందం ఎలా ఉంటుంది? మీరు అవన్నీ చెప్పకుండా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వదిలేస్తే, ఇప్పుడు మీ పైన ఉండే అభిమానంతో ప్రజలు ఏమనుకుంటారంటే, మీరు మీ భార్యతో ఒంటరిగా ఉండి ఒంటరిగా కష్టపడ్డారు, అసలు మీ కొడుకు ఏమీ చేయలేదు, మీ పిల్లలు ఏమీ మా అక్క ప్రతి 2వ రోజు 3వ రోజు మా అక్క ఇంటికి వచ్చేది, ఫోన్లో రోజు మాట్లాడుతుంది, అమ్మ ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, నాన్న ఏం చేస్తున్నారు, ఇవి వచ్చి మా నాన్నకి డై కూడా వేసేది. మేము ఇంత కష్టపడి ఎన్ని చేసిన తర్వాత ఈరోజు నేను ఇప్పుడు సినిమాలో ట్రై చేయడం కూడా ఎందుకంటే, మా అబ్బాయి నా హైట్ ఉన్నాడు ఇప్పుడు ఆల్మోస్ట్, వాడు 12th చేస్తున్నాడు, వాడు ఏదో రోబోటిక్స్ ఏదో చేయాలనుకుంటున్నాడు, వాడు అటు సైడ్ కాకుండా నెక్స్ట్ వాడు సినిమా ఇండస్ట్రీలో రావాలంటే ఎవరైనా ఉండాలి, కాబట్టి నేను వచ్చాను, కాబట్టి నాకు సినిమాలు అయితే చేయాలని నాకైతే ఇంట్రెస్ట్ లేదు.